వాడు రాకుండా మిగతా ఏర్పాట్లు అన్నీ చేసి నాకు చేయూతనిచ్చినాడు. అట్లాగే ఈ హాల్ కూడా అంటే ప్రదీప్ మా అబ్బాయి ఫ్రెండ్ ప్రదీప్ కూడా మొత్తం అన్ని చూస్తూ అమ్మ నీకు మేమందరం ఉన్నాం, నువ్వేం ఇది కావద్దు, ఛాన్ రాలేదని నువ్వు ఇది కావద్దు, మేమందరం చేస్తామని దాంట్లో భాగంగా ఈ గెట్ టుగెదర్ని అంటే విజయవంతం చేయడంలో మా పిల్లలు రామ్మూర్తి, వెంకటేష్, అట్లాగే మా దిలీప్, మిగతా మా వంశీ, ప్రతి ఒక్కరూ, అట్లాగే మా కవిత, విజయలక్ష్మి, భారతి, మిగతా అందరూ కూడా రాజేశ్వరి, ఇట్లా ప్రతి ఒక్కరూ సహకరించినారు. అయితే నేను ముఖ్యంగా అంటే అంటే ఈ మధ్యలో ఎట్లా ఉంటుందంటే 12:30 తర్వాతనే అందరూ వస్తున్నారు. మనం ఈ సభ కూడా 1 గంటకి అట్లా మొదలు పెట్టాల్సి వస్తూ ఉంది, తర్వాత భోజనాల టైం అవుతా ఉంది. కాబట్టి మనం చాలా తక్కువ సమయంలో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నేను కర్నూలులో మా నాన్నగారు రంగరామరావు గారు, అమ్మ లక్ష్మీకాంతమ్మ, 9 మంది సంతానంలో 6 మంది అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు, నేను చివరి దాన్ని అంటే 9వ దాన్ని. నాకే 62 ఏళ్ళు ఉన్నాయంటే మా పెద్దకు ఎంత వయసు ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. అయితే మా అమ్మ 92 ఏళ్ళ వయసులో, మా నాన్న 82 ఏళ్ళ వయసులో చనిపోయినారు. మా నాన్న రిటైర్డ్ కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రారు. అయితే నేను 10th, ఇంటరు, అట్లాగే టీటీసీ కర్నూలులో పూర్తి చేయడానికి కూడా 10th క్లాసు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదవడం నా అదృష్టం. ఎందుకంటే గర్ల్స్ హై స్కూల్ అప్పట్లో ఆడపిల్లల్ని చదివించడమే చాలా కష్టంగా ఉండేది. మా నాన్న కూడా చాలా భయపడేవాడు. ఎందుకంటే నేను మంచిగా చదివితే మళ్ళీ అంతకంటే ఎక్కువ ఉద్యోగులను చేయాల్సి ఉంటుంది, వేరే ఊర్లకు పంపించి చదవడం కూడా అప్పట్లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఏజీపీఎస్సీలో సీట్ వస్తే కూడా మా నాన్న వేరే ఊర్లో కష్టమని తిరుపతిలో వస్తే ఫ్రీ సీట్ వచ్చినా చదివించలేక వద్దన్నారు. అయితే ఆ రోజున్న పరిస్థితుల్లో అట్లా మాట్లాడినారు, కానీ నాన్న చదువులేని వ్యతిరేకించలేదు. ఎందుకంటే అక్క వాళ్ళు కూడా పీజీలు చదివి, ఒక అక్క బిఎస్ఎన్ఎల్లో సూపర్వైజర్గా రిటైర్డ్ అయినారు, ఒక అక్క బిఎస్ఎన్ఎల్లో ఏటీఎంగా రిటైర్డ్ అయింది, అట్లే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న అక్క టీచర్గా రిటైర్డ్ అయింది. అట్లా అందరం మంచిగా చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని కూడా మంచిగా సెటిల్ చేసినాము. అట్లాగే మా మామగారు కూడా ఈశ్వరయ్య గారు రిటైర్డ్ టీచరు, అంటే మా భర్త తండ్రి నాగేంద్ర తండ్రి ఆయన. అట్లాగే వాళ్ళు కూడా 3 బ్రదర్స్, ఒక సిస్టరు, వాళ్ళు కూడా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్ మీద రామిరెడ్డి గారు మా నాన్నయ్య స్టూడెంట్, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్లో అకౌంట్స్ గా రిటైర్డ్ అయినారు. ఆయన కూడా స్టేజ్ మీద ఉన్నారు, మా మామయ్య గారి స్టూడెంట్. ఆయన మాకందరికీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మా మేనేజర్ గారు కానీ మిగతా వీళ్ళందరూ కూడా నాకు ఉద్యోగంలోనే కాకుండా మిగతా అన్ని రకాలుగా సహకరించినారు. ఇట్లా అంటే నేను 39 సంవత్సరాలు అంటే 84లో పోస్టల్ డిపార్ట్మెంట్లో చేరినాను. అప్పుడు అక్కడ పోస్టల్ ట్రేడ్ యూనియన్స్ ఒక అవినీతి అధికారి అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేసినారు. దాంట్లో పాల్గొన్నందుకు నేను ఉద్యోగాన్ని కోల్పోయినాను. అట్లా ఆ క్రమంలో అంటే తర్వాత హైకోర్టుకు పోయి మేము ఉద్యోగం తెచ్చుకున్నాము. అయితే నేను ఏపీపీఎస్సీ రాసినందుకు ఇక్కడ గ్రూప్ 4 టైపిస్ట్గా వచ్చినాను. ఆ క్రమంలోనే నాకు ట్రేడ్ యూనియన్స్లో నాగేంద్ర గారు పరిచయం అయ్యారు. అట్లా మేము కులాంతర వివాహాన్ని చేసుకున్నాము. అయితే ఆ రోజుకు మా పెద్దలు కొందరు వ్యతిరేకించిన తర్వాత మొత్తంగా కూడా నాకు అండదండలుగా ఉన్నారు. ఈరోజు మా కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరూ మేము చేసే పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని
వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అందుకని మా కుటుంబ సభ్యులకు అట్లాగే మిగతా వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రకంగా మళ్ళీ పోస్టల్ నుంచి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా చేరి తర్వాత సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఇక్కడ టీజీపీ డివిజన్లో 6 ఏళ్లుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశాను. అయితే 39 సంవత్సరాలు నేను జలవనరుల శాఖలోనే పనిచేశాను. చేస్తూనే నేను ముందు మనం తర్వాత ఉద్యోగులం అని మహిళా ఉద్యమాలలో మహిళా సంఘాలలో పనిచేశాను. అట్లాగే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో సాధారణ సభ్యురాలి నుండి వివిధ హోదాలలో అంటే జాయింట్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ గత 2 సంవత్సరాలుగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఆదోని తాలూకా బాధ్యతలు నిర్వహించినాను. అయితే ముందు నేను భయపడ్డాను, ఎందుకంటే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు ఉంటారు. వీళ్ళందరినీ నేను కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ మనసును నొప్పించకుండా మొత్తం ఉద్యోగుల సమస్యల మీద పనిచేయాలి. అట్లా అయినా కూడా మేమందరం మా సెక్రటరీ బజాజ్ సారు కానీ మా మంగళరాజ్ సార్ గారు కానీ మిగతా సభ్యులందరూ ముఖ్యంగా మా జిల్లా సెక్రటరీ కాశన్న గారు మిగతా ఎమ్మిగనూరు పత్తికొండ ఆలూరు అందరూ అధ్యక్ష కార్యదర్శులు మిగతా కార్యవర్గం అంతా కూడా నేను పనిచేయడానికి ప్రతి ఒక్కరూ నాకు మద్దతు ఇచ్చినారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా నాకు నా ఉద్యోగంలోనే కాకుండా బయట కూడా అనేక మంది బంధుమిత్రులు చాలా ముఖ్యంగా ఈ ఆదోనిలో చాలా మంది స్నేహితులు నాకు అనేక రకాలుగా సపోర్ట్ చేసినారు. వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎవరి పేరైనా మర్చిపోయినా లేకపోతే ఏమైనా చెప్పలేకపోయినా నన్ను క్షమించి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాదాపు 30 ఏళ్ల నుంచి ఆయన ఆ సర్వీస్లో ఉన్నాడు. ఆయనకు ముఖ్యంగా ప్రణామం చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండేటటువంటి అరుదు కాబట్టి సారుకు మళ్ళీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దేని మీద ప్రేమికున్నారంటే ఆ పిల్లలు చేస్తున్నందుకు చేస్తున్నారు. అట్లాగే మా సంఘం రంగస్వామి గారు అట్లాగే దశరథ్ గారు రామకృష్ణ గారు మా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ వెళ్ళింది మాట్లాడుతున్నాను అంటే నా కొడుకు కారణం. ఎందుకంటే వాడు నేను పంపించేటప్పుడు డాడీ నేను హైదరాబాద్ వెళ్తున్నాను, వాళ్ళ అమ్మ ఉద్దేశం ఏంటంటే ఇక్కడే ఎంటెక్ చదివి ఇక్కడే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాడు డాడీ నేను చదువుకు ఎక్కడికైనా వెళ్తాను అంటే సరే వెళ్ళు నాన్న అని చెప్పినాను. వాడు వెళ్ళిన తర్వాత నేను స్ట్రోక్ వచ్చి పడిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో దాదాపు పేస్ మేకర్కి 15 లక్షలు అవుతుంది అన్నాడు. నేను ఫోన్ చేసి వాడికి నా భార్యకు హుషారాకి ఫోన్ చేసి ఎందుకు 15 లక్షలు మనం ఎట్లాగో ఉంటాం కదా భయపడాల్సిన అవసరం లేదంటే మా అమ్మకు ఫోన్ చేసి అట్లే మన విజయలక్ష్మి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి ఇట్లా మా అక్క వాళ్ళందరికీ ఫోన్ చేసి ఫస్ట్ డాడీని హాస్పిటల్ అడ్మిట్ చేయండి 15 లక్షలు నేను పంపిస్తానని చెప్పేసి పంపించడం జరిగింది. అందుకే నేను ముందు ఈరోజు బతికి ఉన్నాను, నేను ముందు మాట్లాడుతున్నానంటే అలాంటి కొడుకు ఉండాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మారిపోయింది కాలం, మారిపోయి పెళ్ళిళ్ళప్పుడే ఇంట్లో ఎవరైనా యోగుల పరిశీలించినటువంటి పరిస్థితికి మనం వచ్చేసినాం. సమాజం అట్లా మారిపోయింది. కానీ సమాజం దారుణ సమాజంలో మిలిటరీ స్కూల్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ చదువుతో పాటు సంస్కారం నేర్పించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు చాలా స్కూల్స్ రావడం జరిగింది. చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే